రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాపం పాకిస్తాన్కి ఒక చిన్న మ్యాప్లో మార్పు కనిపించినా సరే గుండెలు ఎదిరిపోతాయి. ఇటీవల భారత అమెరికా వాణిజ్య ఒప్పందం జరిగిన తరువాత, టారిఫ్లు తగ్గించిన తరువాత ఏ రంగాల్లో తమ ఎగుమతులు భారతదేశంలోకి వస్తాయో వివరించేందుకు అమెరికా వాణిజ్య విభాగ ప్రతినిధి ఒక ఆయన ఎక్స్ లేదా ట్విట్టర్లోకి వెళ్ళి ఆయన భారతదేశంలోకి తాము ఎగుమతి చేసేటటువంటి వస్తువులకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తూ భారతదేశం మ్యాప్ గీశారు. ఆ భారతదేశపు మ్యాప్లో మొత్తం కశ్మీర్ భారతదేశంలో ఉన్నట్టుగా చూపించడం జరిగింది. మన భారతదేశము ఏ మ్యాప్నైతే గుర్తిస్తుందో, ఆమోదిస్తుందో, ఏదైతే మన భారతదేశం యొక్క రియల్ ఇండియా మ్యాప్ ఉందో, పూర్తి కశ్మీర్తో ఉన్నటువంటి మ్యాప్ అంటే అక్టోబర్ 26, 1947లో భారతదేశంలో విలీనమవుతూ విలీన పత్రంపై మహారాజా హరిసింగ్, కశ్మీర్ మహారాజు అయినటువంటి మహారాజా హరిసింగ్ సంతకం చేసినప్పుడు ఏ ఏ భాగాలు భారత్లోకి వచ్చాయో అవన్నీ భారత్లో చూపిస్తూ అమెరికా మ్యాప్ వచ్చింది. ట్రేడ్ రిప్రజెంటేటివ్ మ్యాప్. ఈ మ్యాప్ రాగానే అమెరికా దాన్ని ఖండించలేదు, దాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. వారం రోజుల పాటు ఆ మ్యాప్ అలాగే కొనసాగింది. ఆ ట్విట్టర్ హ్యాండిల్లో అలాగే ఉంది. దాంతో పాకిస్తాన్కి కంగారు వచ్చింది. అమెరికా కశ్మీర్ విషయంలో తన విధానాన్ని ఏమన్నా మార్చుకుంటోందా, లేకపోతే పాకిస్తాన్ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తోందా, మొత్తం కశ్మీర్ భారత్కి చెందాలని అంగీకరించడానికి అమెరికా ఒప్పుకుందా, ఈ ట్రేడ్ డీల్ వెనక ఏదన్నా ఒప్పందాలు జరిగాయా అన్నటువంటి కంగారు పాకిస్తాన్కి పుట్టింది. పాకిస్తాన్కి నిద్ర పట్టలేదు. పాకిస్తాన్ ఏకంగా అమెరికన్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని టేకప్ చేసి చర్చించి, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ, అతను ఫారిన్ మినిస్ట్రీ యొక్క ప్రతినిధి, తాహిర్ అంద్రాబీ చెబుతున్న దాని ప్రకారం అయితే మేము వేడుకున్నాం, వినతులు చేసుకున్నాము, ఆల్మోస్ట్ అమెరికా పాదాలను పట్టుకుని మ్యాప్ మార్చమని చెప్పి అభ్యర్థించామని చెప్పారు. ఎందుకంటే ఈ మ్యాప్ కనుక ఒకసారి అఫీషియల్ అయిపోతే కశ్మీర్ పైన మా హక్కులన్నీ పోతాయి. మా గుప్పెట్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, అందులో రెండు భాగాలు, ఒకటి మీర్పూర్ ముజఫరాబాద్, రెండవది గిల్గిట్ బల్టిస్తాన్, ఇవన్నీ కూడాను భారత్లో ఉన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. కానీ వాటిపైన ప్రస్తుతము అవి మా గుప్పెట్లో ఉన్నాయి, మా అధీనంలో ఉన్నాయి. మీ మ్యాప్ ప్రకారం అవన్నీ భారత్లో ఉన్నట్టుగా చూపించారు, కాబట్టి వీటిని తొలగించండి అని వేడుకున్నారట. వారం రోజులు వేడుకున్న తరువాత అమెరికా ప్రతినిధి ఆ మ్యాప్ని మార్చారట. భారతదేశంలో ఆ మ్యాప్ మారలేదు. అంటే అమెరికా కూడా ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలని పాటిస్తుందో చూడండి. భారతదేశంలో పాత మ్యాపే కొనసాగుతోంది, కానీ పాకిస్తాన్కి సంబంధించినంత వరకు మ్యాప్ మారిపోయి కశ్మీర్లో ఏదైతే కశ్మీర్ను ఒక వివాదిత ప్రదేశంగా చూపిస్తూ గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్ ముజఫరాబాద్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భాగాన్ని డాటెడ్ లైన్స్లో చూపిస్తూ మ్యాప్ని జారీ చేసింది. అంటే అమెరికా అటు పాకిస్తాన్ని సంతృప్తి పరుస్తోంది, ఇటు భారతదేశం విషయంలో కూడాను భారతదేశానికి కావలసినటువంటి మ్యాప్ని ఇస్తూ వస్తుంది. వాస్తవానికి పాశ్చాత్య దేశాలు మొదటి నుంచి డబుల్ గేమ్ కాదు వాస్తవానికి ట్రిపుల్ గేమ్ ఆడుతూ వచ్చాయి. అదేంటంటే భారతదేశంలో గీసినప్పుడు మొత్తం కశ్మీర్ భారతదేశంలో ఉన్నట్టుగా ఇస్తూ వస్తాయి. పాకిస్తాన్కి సంబంధించిన మ్యాప్ గీసినప్పుడు మొత్తము కశ్మీర్ పాకిస్తాన్ మ్యాప్తో పాటు కశ్మీర్ వచ్చేలాగా కశ్మీర్ ప్రాంతాన్ని చుక్కల్లో చూపిస్తారు, కానీ మొత్తానికి డాటెడ్ లైన్లో చూపిస్తారు, కానీ మొత్తానికి అది భారతదేశానికి చెందని వివాదిత ప్రాంతంలో చూపిస్తారు. యూరప్లో కానీ అమెరికాలో కానీ చెల్లేటటువంటి మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్లను పాకిస్తాన్ మ్యాప్లో చూపిస్తారు. ఆ భాగాలు లేనటువంటి మిగతా కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాన్ని భారతదేశంలో చూపిస్తారు. అమెరికా మొదటి నుంచి కూడాను ఈ ట్రిపుల్ గేమ్ ఆడుతూ వచ్చింది. అంతర్జాతీయ సంస్థలు ఈ ట్రిపుల్ గేమ్ ఆడుతూ వచ్చాయి. అదేవిధంగా యూరోపియన్ దేశాలు ట్రిపుల్ గేమ్ ఆడుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ వాణిజ్య ప్రతినిధి పూర్తి మ్యాప్ను వేయడంతో ఈ వివాదము
ఒక్కసారిగా మొత్తం పాకిస్తాన్కి కళ్ళు తెలియసినంత పని అయిపోయింది, కంగారు పుట్టింది. అసలు ఏం జరుగుతోంది అన్నటువంటిది వచ్చింది. తాహిర్ అంద్రాబి చెప్పిన దాని ప్రకారము తాము అమెరికన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించి ఈ మ్యాప్ని తమ దేశం వరకు కరెక్ట్ చేయించుకున్నాం. అంటే తమ ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా జాగ్రత్త పడింది పాకిస్తాన్. నిజానికి పాకిస్తాన్ ఇటువంటి విషయాలలో పెద్దగా ఇబ్బంది పడకుండా పాకిస్తాన్ యొక్క మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి విషయాల్లో దృష్టి పెడితే బాగుంటుంది. ఇటీవల పాకిస్తాన్ హాకీ టీం ఆస్ట్రేలియాలో FIH అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ వాళ్ళ లీగ్ మ్యాచెస్ ఆడటానికి వెళ్ళింది. వెళితే పాకిస్తాన్ నేషనల్ టీం హాకీ టీంని పంపించడం అయితే పంపించారు, దానికి మేనేజర్ని పంపించలేదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మేనేజర్ని పంపలేదు. సరికదా అక్కడ వాళ్ళకి రాజధాని క్యాన్బెరాలో హోటల్లో బుక్ చేశాము, మీకు అన్నీ బుక్ అయిపోయినాయి వెళ్ళండి అని చెప్పి పంపించారు. విమానం దిగి ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత తేలింది ఏంటంటే హోటల్లో వీళ్లకు రూములు బుక్ చేయలేదు. రూములు కొన్ని బుక్ చేస్తామని చెప్పారు కానీ డబ్బులు కట్టలేదు. డబ్బులు కట్టని కారణంగా పాకిస్తాన్ యొక్క అంతర్జాతీయ హాకీ టీం, నేషనల్ హాకీ టీం ఫుట్పాత్ మీద కొన్ని గంటలు గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా హడావిడిగా ఫోన్ కాల్స్ అవి ఇవి అయిన తర్వాత 10 రూమ్స్ ఇవ్వాల్సిన చోట ఒక 2 రూమ్స్ ఇచ్చి సరిపెట్టి వాళ్ళని అందులోనే సర్దుకోమని చెప్పడం జరిగింది. నిజానికి పాకిస్తాన్ ముందు ఇలాంటి విషయాల్ని సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత కశ్మీర్ కానీ మిగతాది కానీ వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. అది పాకిస్తాన్కే క్షేమకరమైనటువంటి విషయము. ఈ మొత్తము కశ్మీర్ భారతదేశానికి చెందినది. సిమ్లా ఒప్పందము ప్రకారము భారతదేశం ఏ మ్యాప్ అయితే తన దేశంలో ప్రపంచం మొత్తంలో ప్రచారం చేస్తుందో ఆ మ్యాపే అఫీషియల్ మ్యాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.